ఎత్తుదాం. ఏం చేస్తావు జన్మెత్తి? మళ్ళా ఇదే కుళ్ళు, ఇదే కంపు, ఇదే వ్యవహారం, మళ్ళీ ఇదే అధర్మం. నువ్వు కొత్తగా జన్మ వచ్చిన తర్వాత కొత్తగా ఏముండదు. సరే నేను స్వర్గానికి వెళ్తానండి, నువ్వు స్వర్గానికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే కదా, మళ్ళీ ఈ భూమి మీద జన్మెత్తాల్సిందే, మళ్ళీ ఈ కుళ్ళు కంపు మధ్యలో మళ్ళీ నువ్వు తిరగాల్సిందే కదా, ఎక్కడికి వెళ్తావు నువ్వు? కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. ఎవరైతే ఏవం యో వేత్తి తత్వతః, నన్ను ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటారో, జన్మ కర్మచమే దివ్యం, నా దివ్యమైనటువంటి జన్మని, నా దివ్యమైనటువంటి కర్మల గురించి తెలుసుకుంటారో అటువంటి వాళ్ళు బయటపడతారు. మాం ఏతి, వాళ్ళకి జన్మ అనేటువంటిది ఉండదు. మళ్ళా జన్మ లేకపోవటం వల్ల వాళ్ళు ఎక్కడికి చేరుకుంటారు? చివరికి నన్ను చేరుకుంటారు. చాలా మంది ఏంటంటే అయ్యో మళ్ళా జన్మ ఉండదా, ఎందుకు సార్ మాకు ఇది వద్దు. అరే భగవంతుడు దొరుకుతాడురా నీకు. ఇంకా కొంతమంది ఉన్నారు, భగవంతుడిని ఏం చేసుకుంటాం, ఏం చేసుకుంటామండి భగవంతుడిని అనేవాళ్ళు కూడా ఉంటారు. ఏం లాభం భగవంతుడితో? చక్కగా పొద్దున్న సాయంత్రం మిషన్ తిరుగుతూ ఉంటే, ఎట్లా వెళ్తుంటే టూర్లు తిరుగుతుంటే, ఫ్లైట్లలో తిరుగుతూ ఉంటే, బంగారు నగలు దిగేసుకుంటే, అది కదా ఆనందం. భగవంతుడితో ఏం పని సార్ మాకు అని అనుకుంటే నీ కర్మ. కానీ భగవంతుడు మాత్రం ఏంటి, ఒక గ్యారంటీ ఇస్తున్నాడు ఇక్కడ. ఎవరైతే నన్ను ఈ విధంగా తెలుసుకుంటారో అటువంటి వాళ్ళు మాం ఏతి, నన్ను పొందుతారు అర్జున. వాళ్ళు ఇటువంటి జన్మలు, సాధారణమైనటువంటి జన్మలు పొందరు వాళ్ళు ఇంకా అని చెప్పి ఇంకొక శ్లోకం కూడా చెప్తున్నారు చూడండి. వీతరాగ భయ క్రోధా మన్మయా మాముపాశ్రితాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః వీతరాగ భయ క్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః. రాగ భయ క్రోధాః వీతః, రాగాన్ని, భయాన్ని, క్రోధాన్ని జయించినటువంటి వాళ్ళు, త్యజించినటువంటి వాళ్ళు. మన్మయా మాం ఉపాశ్రితాః, మన్మయ నన్నే వాళ్ళుగా నింపుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళ హృదయంలో నన్ను నింపుకున్నటువంటి వాళ్ళు. మన్మయ ఉపాశ్రితాః, నన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళు. జ్ఞాన తపసా పూతాః, జ్ఞాన తపస్సులతోటి, జ్ఞాన తపస్సులు అనేటువంటివి చేసి పూతాః పునీతులైనటువంటి వాళ్ళు. బహవః మద్భావం ఆగతాః, అలాంటి వాళ్ళందరూ కూడా మద్భావం ఆగతాః, నన్ను చేరుకుంటారు, నా స్వరూపాన్ని పొందుతారు వాళ్ళందరూ కూడా. కాబట్టి కొన్ని లక్షణాలు చెప్పారు భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఉండాల్సినటువంటి లక్షణాలు. ఏమేం లక్షణాలు? ప్రాథమికంగా కొన్ని మాత్రం చెప్పారు. వీత రాగ భయ క్రోధాః. రాగము అంటే ఏంటి? సంగీతం తెలిసిన వాళ్ళని రాగము అని అడిగామంటే వాళ్ళ రాగం వేరు, రాగాలు చెప్తారు వాళ్ళు. భూపాల రాగం, ఆ రాగం, హిందోళ రాగం, ఆ రాగాలు వేరు. ఇక్కడ రాగము అంటే ఏంటంటే అటాచ్మెంట్. ఇంతకుముందు కూడా మనం చూసాం ఇది. రాగము అంటే అటాచ్మెంట్, అనురాగం. ఇది అనురాగం అనేది కూడా దాంట్లోంచే వచ్చింది. రాగం అటాచ్మెంటు. తర్వాత భయం. భయం ఎప్పుడు ఉంటుంది మనిషికి? ఎవరు భయపడతారు చెప్పండి ఈ ప్రపంచంలో? ఒకటి, అందరు ఒకటే ఆన్సర్ చెప్పారు చూడండి, ఎక్కడ తేడా లేదు దీంట్లో. ఒకటి, తప్పు చేసిన వాడు భయపడతాడు, ధర్మాన్ని అతిక్రమించినటువంటి వాడు, అధర్మాన్ని ఆచరించినటువంటి వాడు క్షణక్షణం క్షణక్షణం నరకాన్ని అనుభవించి భయంతో బతుకుతూ ఉంటాడు. దాన్ని మించినటువంటి చావు ఇంకొకటి లేదన్నమాట. దానికన్నా చచ్చిపోవడం మేలు ఆ భయం కన్నా. రాగ భయ క్రోధం, ఇక వీళ్ళ గురించి చెప్పక్కర్లా.
క్రోధం అంటే కోపం. కొంతమందిలో ఏంటంటేనండి, క్రోధం ఉంటే పర్వాలా, ఆ క్రోధం దేనికి దారితీస్తుందంటే చివరికి ద్వేషం కింద దారితీస్తుంది. కోపం అంటే ఏంటి? అవతల వాడి వ్యక్తిత్వం నచ్చకో, అవతల వాడు చేసే పనులు నచ్చకో, కేవలం నాకు చెప్పదయా వాడి గురించి, అంతవరకు ఓకే, కోపం ఉంటే ఉండొచ్చు. కానీ అది ద్వేషం కింద మారిందనుకోండి, రూపాంతరం చెందిందనుకోండి, అవతల వాడిని నాశనం చేయడానికి కూడా సిద్ధపడతారు అట్లాంటి వాళ్ళు ఆ క్రోధంలో. వీటినన్నిటినీ జయించినటువంటి వాడు మాం ఉపాశ్రితాః, భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వాడు. కాబట్టి ఇవన్నీ వదిలిపెట్టడం ఒక ఎత్తు. సార్ ఇవన్నీ వదిలిపెట్టేస్తే మరి ఏం చేయమంటారు సార్? ఎవరిని పట్టుకోమంటారు? మాం ఉపాశ్రితాః, ఆయన్ని పట్టుకో. కాబట్టి ఇక్కడ ఏంటంటే నువ్వు విడిచిపెట్టాల్సినవి చెప్తున్నారు, నువ్వు పట్టుకోవాల్సినవి చెప్తున్నారు. మనమేమో రివర్స్లో ఉన్నాం. భగవంతుడిని వదిలిపెట్టేశాం, రాగ భయక్రోధాలని మనం పట్టుకున్నాం. ఇప్పుడేం చెప్తున్నారు? వీటిని ఏమో వదిలిపెట్టేసేయి, భగవంతుడిని ఆశ్రిత, ఆయన్ని నువ్వు ఆశ్రయించు, ఆయన్ని పట్టుకో అని సలహా ఇస్తున్నాడు. సో అలాంటి వాళ్ళు ఏమవుతారట? బహవః మద్భావమాగతాః జ్ఞానతపసాపూతాః. కాబట్టి జ్ఞానం అనేటువంటి తపస్సు చేసినటువంటి వాళ్ళు. జ్ఞాన తపస్సు అంటే ఏంటండి? జ్ఞాన తపస్సు మామూలుగా మనం వింటూ ఉంటాం, తపస్సులు చేసేటటువంటి ఋషులు మునులు వీళ్ళందరూ తపస్సులు చేశారండి అంటారు. తపస్సు చేయటం అంటే ఏంటి? తపస్సు చేస్తుంటారు, తపస్సులు చేసేటటువంటి అంటే ఏం చేస్తుంటారు? ఒంటి కాలు మీద తపస్సు చేసేటటువంటి వాళ్ళు, పంచాగ్నుల మధ్యలో కూర్చొని తపస్సులు చేసేటటువంటి వాళ్ళు తపింపజేస్తూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళ అంతఃకరణాన్ని, వాళ్ళ శరీర మనోబుద్ధులన్నింటినీ కూడా కేంద్రీకరించి ఒకే లక్ష్యం మీద పెట్టి భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం అని చెప్పి వాళ్ళ శక్తినంతా కూడా ధారపోస్తూ ఉంటారు. ఈ మధ్య ఒక కుర్రాడిని నేను అడిగా, బా స్వామీజీ పొద్దున్న నాకు పెద్ద తపస్సు అయిపోయిందండి అన్నాడు. ఏం తపస్సు చేసావురా నువ్వు అన్నా. అంటే ఆ సినిమాకి టికెట్ దొరకటం స్వామీజీ వీడి తపస్సు అంతా ఏంట్రా అంటే, ఆ హీరో వాడి ఫ్యాన్, ఏదో హీరోకి ఫ్యాన్ వాడు, ఆ సినిమాకి టికెట్, పొద్దున్న టికెట్ దొరకడానికి పెద్ద తపస్సు చేయాల్సి వచ్చింది స్వామీజీ. ఇది తపస్సు. మనం ఇట్లాంటి తపస్సులు బోల్డని చేస్తూ ఉంటాం కదా. ఇక్కడేమంటున్నారంటే జ్ఞాన తపసా పూతాహ. కాబట్టి నేను పవిత్రుణ్ణి, పూత అంటే పవిత్రం అవటం. నేను దేనివల్ల పవిత్రుణ్ణి అవుతాను? జ్ఞాన తపస్సు, జ్ఞానాన్ని పొందినటువంటి వాడు. నిజంగా చెప్తున్నానండి, 108 రోజులు మీ అందరికీ ఇది జ్ఞాన తపస్సు. ఇది 108 రోజులు. ఇప్పటికి 27 రోజులు పావు వంతు పూర్తి చేసుకున్నాం మనం, ఇంకా 3 వంతులు ఉంది. ఇదంతా ఏంటి? జ్ఞాన తపస్సు కదా. నిజంగా వచ్చి మీరందరూ కూర్చుంటున్నారు, వింటున్నారు అంటే కళ్ళు తెరుచుకుని ఎట్లా ఎట్లా అర్థం అయినా అర్థం కాకపోయినా మొత్తానికి ప్రయత్నం చేసి వినటానికి ఇంతకు మించిన తపస్సు ఇంకొకటి లేదండి. నేను చెప్తున్నాను, గ్యారంటీగా 108 రోజుల తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యక్షం అయిపోతాడు. ఇక్కడ ప్రత్యక్షమై అడుగుతాడనమాట, ఏంటి? అరే 108 రోజుల నుంచి భగవద్గీత మీరు జ్ఞాన తపస్సుతో విన్నారా? మీ అందరి భక్తికి మెచ్చి తిని, మీ జ్ఞానానికి మెచ్చి తిని, రండి నా వెంట తీసుకొని పోతాను అని అన్నాడు అనుకోండి. స్వామి నీకో నమస్కారం. ఇది మన తపస్సు. తపస్సు అయితే చేసాం, కావలసిన లక్ష్యాన్ని కోరుకోవట్లా మనం. ఇదంతా తపస్సే. మీరు ఇంట్లో చేసే పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు ఇవన్నీ తపస్సులే. కానీ లక్ష్యాన్ని కోరుకోవట్లా. లక్ష్యం లేని తపస్సులు అయిపోయాయి. ఈ ప్రయాణం అంతా లక్ష్యం లేని ప్రయాణం. ఇప్పుడు హైవే మీద వెళ్తున్నాము, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటా నేను. వెళ్తూ ఉంటే సడన్ గా అక్కడ ఏదో ఆ A2B రెస్టారెంట్ ఏదో ఉంది, పోయి 2 ఇడ్లీ తినిపోదాం, పొద్దున్నే ఆకలేస్తే ఆగుతాం. ఎవడో కనిపిస్తాడు, స్వామీజీ ఎక్కడికి వెళ్తున్నారు? నేను బెంగళూరు వెళ్తున్నా. బెంగళూరు వెళ్తున్నానని చెప్తా కదా. స్వామీజీ ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు అనుకోండి, ఏమో. నవ్వుతారా నవ్వరా? అరే అనంతపురం విడిచిపెట్టి 70 కిలోమీటర్లు పెనుగొండ దాకా వచ్చావు, ఇంకా సేపట్లో బెంగళూరు చేరుతావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏమో. ఏంటి అదేం ఆన్సర్? నా ప్రయాణానికి ఒక లక్ష్యం ఉండాలి, నేను చేసేటటువంటి సాధనకి ఒక లక్ష్యం ఉండాలి. ఏ లక్ష్యం లేకుండా నేను సాధనలు చేస్తే ఎట్లా అండి? కాబట్టి మనం భగవద్గీత చదివినా, ఇంట్లో పూజలు పునస్కారాలు చేసినా, నోములు చేసినా, తీర్థయాత్రలు చేసినా, ఏ పుణ్యకార్యం చేసినా సరే లక్ష్యం ఏదై ఉండాలి? భగవంతుడు లక్ష్యమై ఉండాలి.
ఆ లక్ష్యం లేకపోతే ఇదంతా దేనికి వృధా. మామాశ్రితాః, నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో అది ఉత్తమమైనటువంటి సాధనా మార్గం అవుతుంది కదా అని చెప్పిన తర్వాత ఇంకొక శ్లోకం చెప్తున్నారు చూడండి. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. అర్జున, ఏ మాం యథా ప్రపద్యంతే, ఎవరైతే నన్ను ఏ విధంగా అయితే కొలుస్తారో తాన్ తథా ఏవాహం భజామి, వాళ్ళకి నేను ఆ విధంగానే వాళ్ళకి నేను ఇస్తూ ఉంటా, ఇవ్వవలసినటువంటివి ఇస్తూ ఉంటా, అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటా అన్నమాట. మనుష్యాః సర్వశః మమ వర్త్మ అనువర్తంతే, మనుషులందరూ కూడా ఏం చేస్తుంటారు, నేనే మార్గంలో నడుస్తున్నానో వాళ్ళందరూ కూడా అదే మార్గంలో నడుస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను ధర్మాన్ని ఉద్ధరించడం కోసం వచ్చా, నా లక్ష్యం అది. కాబట్టి ఆ ధర్మాన్ని ఉద్ధరించడం కోసం నేను ధార్మిక మార్గంలోనే నడుస్తా. నేను ధార్మిక మార్గంలో నడుస్తున్నాను కాబట్టి భగవానుడు స్వయంగా అవతారం అయితే ఇక్కడ ధర్మ మార్గంలో నడిచాడు కాబట్టి నేను కూడా ధర్మ మార్గంలో నడుస్తాను అనేటువంటి ఉద్దేశంతో మానవులందరూ ఆ మార్గంలో నడుస్తారు. ఇది మన మతం యొక్క రహస్యం. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి జాగ్రత్తగా. చాలామంది ఈ కొంతమంది టీవీల్లో డిబేట్స్లో అక్కడ వస్తూ ఉంటారు అన్నమాట. ఈ బాబు గోగినేని వీళ్ళందరూ నా ఫ్రెండ్సే, వీళ్ళందరూ నా కర్మ, చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ వస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఏ నాస్తికవాదమో ఏవో కొన్ని పట్టుకున్నారు. వీళ్ళంతా పట్టుకుని ముఖ్యంగా ఎప్పుడు కనిపిస్తారో వీళ్ళంతా మనకంటే ఆ గ్రహణాలు వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా పూజలు ఇట్లాంటివి వచ్చినప్పుడు మనకు కనిపిస్తారు. ఇదంతా ట్రాష్, ఇదంతా నమ్మకాలు, మూఢ నమ్మకాలు, ఇదంతా ఏంటి సైన్స్ అండి, సైన్సు. అప్పుడు మొదలు పెడతారు, డిస్కషన్స్ మొదలు పెడతారు కదా. మొదలుపెట్టి ఇదంతా లేదు, అంతా సైన్సే. నేను అడిగేది ఏంటంటే, డైరెక్ట్గా అడుగుతున్నా, మీరంతా సైన్స్ అంటున్నారు, వెరీ గుడ్, మంచిదే. 2000 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఉన్నటువంటి సైన్స్ లేదు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ఉన్నటువంటి రోజుల్లో అప్పుడు ఇంత సైన్స్ లేదు. ఇప్పుడు సైన్స్ డెవలప్ అయిపోయిందండి అన్నారు. అద్భుతమైనటువంటి సైన్స్, ఎక్కడ చూసినా సైన్సే, అంతా సైన్సే. కరెక్టే, సైన్సే. ఈ సైన్సు ఇప్పుడు మీరు డెవలప్ చేసినటువంటి సైన్సు, మీరు అభివృద్ధి చేసినటువంటి సైన్స్ ఏదైతే ఉందో అది మానవుణ్ణి మానసికంగా ఏమైనా ఉత్తమ మార్గంలో నడిపించగలిగిందా? మొన్న ఆయన అన్నాడు ఎవరో, సార్ నిజంగా అండి ఈ సీసీ కెమెరాలండి ప్రతి టెంపుల్లో పెట్టాలండి. మా టెంపుల్లో పెట్టాము, 8 కెమెరాలు ఉన్నాయి, సీసీ కెమెరాలు. నిజంగా ఒకప్పుడు మామూలుగా ఒక కెమెరా ఉండటమే మామూలుగా ఇళ్లలో అది పెద్ద ఇది. మనకి అప్పట్లో ఎవరింట్లోనో ఒక చిన్న హాట్ షాట్లో చిన్న చిన్న కెమెరాలు ఉండేవి. ఆ కెమెరా ఉంటే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళ కింద లెక్క. ఒక మామూలు కెమెరా ఉంటే ఆ రోజుల్లో, ఇవాళ ప్రతి వాడి చేతుల్లోనే ఇవన్నీ సైన్స్, ఇదంతా డెవలప్మెంట్. ఆ సీసీ కెమెరాలు పెద్ద డెవలప్మెంట్, పెద్ద సైన్స్ అది. క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాస్ 8, 16, 20 అట్లా పెడతారనమాట. అంత మానిటర్ దాని మీద కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా ఏంటి, సైన్స్ టెక్నాలజీలో భాగం. ఇదంతా ఎందుకు పెట్టారయ్యా ఇదంతా అంటే, ఎవడన్నా దొంగతనం చేశాడనుకోండి, ఆ దొంగని పట్టుకోవటం మాకు ఈజీ అయిపోతుంది సార్, అందుకని సీసీ కెమెరాలు కావాలి. ఇది సైన్స్, ఈ టెక్నాలజీని మీరు వాడుకోండి అన్నారు. నేనేమంటానంటే, దొంగతనం జరిగిన తర్వాత ఆ దొంగను పట్టుకోవడానికి నీ సైన్స్ ఉపయోగపడుతుంది, వెరీ గుడ్. అసలు దొంగతనమే చెయ్యకుండా ఉండడానికి మా మతం ఉపయోగపడుతుందని చెప్పాను. దొంగతనం చేసిన తర్వాత నువ్వు పట్టుకుంటావు నీ సైన్స్ను ఉపయోగించి, నీ టెక్నాలజీని ఉపయోగించి. అసలు దొంగతనమే
చేయడానికే మనస్కరించినటువంటి అంతఃకరణ శుద్ధినిచ్చేటటువంటిది మన మతం, మన ధర్మం. అందుకని ఈ ధర్మం గురించి మాట్లాడుతున్నాడు మాటికి. ఏ యథామాం ప్రపద్యంతే, నన్ను ఏ విధంగా అయితే కొలుస్తారో నేను ఆ విధంగా వాళ్ళకి భజామ్యహం, వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటా. భగవంతుడిని కోరుకునేటటువంటి వాళ్ళు రకరకాలుగా ఉంటారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి కొన్ని లక్షల మంది వెళ్తూ ఉంటారండి. రోజుకు 60,000 మంది దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఎవడి కోరికలు వాడివి, ఎవడి కోరికలు వాడివి. ఒకడేమంటాడు, సార్ మా అమ్మాయి పాస్ అయితే చాలు సార్, మా అమ్మాయి పెళ్ళి అయితే చాలు, మా అబ్బాయి పాస్ అయితే చాలు, మా అబ్బాయికి ఉద్యోగం వస్తే చాలు, లేదా నాకు ఉద్యోగం వస్తే చాలు. రకరకాలుగా కోరికలు ఉంటాయి. ఎవడి కోరికలు వాడే. మోకాళ్ళ మీద నడిచేవాడు ఉంటాడు, పొర్లు దండాలు పెట్టేవాడు ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు, ఏ యథామాం ప్రపద్యంతే, నువ్వు నన్ను ఎట్లా కొలుస్తావో నేను నీకు అట్లా అనుగ్రహాన్ని ఇస్తా. నా దగ్గర అన్నీ ఉన్నాయి. సర్వశక్తిమంతుడు ఆయన, ఏం చేయడానికైనా సంసిద్ధంగా ఉండేటటువంటి వాడు ఆయన. కోరుకోవడం మన వంతు, ఇవ్వటమే తరువు. ఆయన వెంటనే ఇచ్చేస్తాడు ఆయన. అరే కాబట్టి భగవంతుణ్ణి కోరికలతో ఆరాధించేటటువంటి వాళ్ళు, ఈ విధంగా నాకు కావాలి, ఈ విధంగా నాకు జరగాలి అని అనుకునేటటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా భగవంతుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటారు. ఇంతకుముందు చెప్పినటువంటిది ఏంటి, జ్ఞాన తపస. భగవంతుడు ఎవరు అనేటువంటి తత్వజ్ఞానాన్ని తెలుసుకునేటటువంటి వాళ్ళు భగవంతుడిని చేరుకుంటారు, భగవంతుడిని తెలుసుకుంటారు. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏదైనా ఒక కోరికతోటో ఒక కాంక్షతోటో అది తీర్చుకోవడానికి, భగవంతుడా నాకు ఈ కష్టం నుంచి బయటపడేయను, లేకపోతే నాకు ఈ సహాయం చేసి పెట్టను కోరుకునేటటువంటి వాళ్ళు. అలా అడిగినా కూడా నేను వాళ్ళని కావలసిన వల్ల ఇస్తూనే ఉంటా. కాబట్టి ఎవరిని అడుక్కుందాం, ఏదన్నా గిడుకోవడం జరిగితే ఎవరిని అడుక్కుందాం, హ్యాపీగా భగవంతుడిని అడుక్కోండి. వాళ్ళని వీళ్ళని అడుక్కోకండి. ప్రపంచంలో అలుసైపోతాం అందరికీ. డైరెక్ట్గా భగవంతుడిని అడుక్కున్నాం అనుకోండి, నీకు అర్హత ఉంటే కనుక వెంటనే ఇచ్చేస్తాడు ఆయన. అర్హత లేకపోతే మాత్రం నీకు వద్దురా అని చెప్తాడు ఆయన. అర్హత ఉంటే ఇచ్చేస్తాడండి ఆయన. తర్వాత చెప్తున్నారు చూడండి, ఇంకేమన్నారు, కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. కర్మణాం సిద్ధిం కాంక్షంతః, కర్మల యొక్క సిద్ధిని, అంటే ఏదైనా ఒక కర్మ చేసి కర్మ నుంచి ఒక సిద్ధి, ఒక ఫలం అనేటువంటిది కాంక్షంతః కోరుకునేటటువంటి వాళ్ళు ఇహ దేవతాః యజంతే, ఈ ప్రపంచంలో ఏం చేస్తారట, దేవతల్ని యజిస్తారు. యజనం చేయటం అంటే ఆరాధిస్తారట. మానుషేలోకే కర్మజా సిద్ధి క్షిప్రం భవతి. ఈ మానుషలోకం ఏదైతే ఉందో దీంట్లో కర్మ నుంచి లభించేటటువంటి ఫలం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా లభిస్తుంది. మనం ఏదైనా సరే, మనకి ఒక వస్తువు కావాలి, వస్తువు కావాలంటే ఊరికినే వస్తుందండి, దాని గురించి పని చేయాలి. పని చేసిన తర్వాత ఏం జరుగుతుంది, ఖచ్చితంగా మనం ఏదైతే ఇప్పుడు సంవత్సరం అంతా చదువుతాడండి, కర్మ చేస్తాడు. సంవత్సరం చివరిలో ఏం చేస్తాడు, వాడు పరీక్ష రాస్తాడు. పరీక్ష రాసిన తర్వాత వాడికి ఏమొస్తుంది, ఫలితం వస్తుంది. ఫలితం రాకుండా ఎక్కడికి పోతుంది, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. 6 నెలలు వ్యవసాయం చేస్తాడు, 6 నెలలు పంట పండించిన తర్వాత ఫలసాయం వస్తుంది. రాకుండా పోతుందా, వస్తుంది. ఎంతో కొంత ఏదో ఒకటి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఈ ప్రపంచంలో కర్మ చేస్తే ఫలితం రావటం అనేటువంటిది గ్యారంటీ, దాంట్లో తీసేయడానికి లేదు. క్షిప్రం, చాలా ఈజీ. కాకపోతే జరిగేది ఏంటంటే కర్మ చేసి కర్మ ఫలాన్ని పొందేటటువంటి ఈ హడావిడిలో, ఈ తొందరపాటులో ఏం చేస్తామంటే కర్మ ఫలంతో సంగం పెట్టేసుకుంటాం మనం. మళ్ళా ఇలాంటి కర్మ కావాలి, ఇలాంటి ఫలితం కావాలి. కొంతమంది ఇంకా ఘోరం అండి, కర్మ చేసి ఫలితాన్ని కోరుకుంటే ఒక రకంగా మంచిదే. కొంతమంది మేము కర్మ చేయం కానీ ఫలితం కావాలంటారు. అది మరీ ప్రాబ్లం. అది మేము ఏ పని చేయము కానీ రావాల్సిందంతా వచ్చేయాలి.
ఇవ్వాల్సిందంతా ఇచ్చేయాలి అందరూ. అది ఇంకా డేంజరు. కాబట్టి కర్మ ఫలితాన్ని ఆశించి చేసేటటువంటి వాళ్ళు ఉంటారు, కర్మఫలాసక్తి రహితంగా చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. ఈ ప్రపంచంలో మానవ జన్మలో రెండు రకాలుగా, ఒకటి సత్కర్మాచరణ, యజ్ఞయాగాదులు పూజలు పునస్కారాలు చేసి దేవతలను ఆరాధించి నువ్వు ఫలితాన్ని పొందొచ్చు, లేదా తత్సంబంధమైనటువంటి కర్మలు చేసి కూడా ఫలితాన్ని చక్కగా నువ్వు పొందొచ్చు. దీంట్లో ఎటువంటి అనుమానము లేదు అని చెప్పిన తర్వాత ఒక ముఖ్యమైనటువంటి శ్లోకాన్ని ఇక్కడ మన ముందు ఉంచుతున్నారు. జాగ్రత్తగా ఈ శ్లోకాన్ని చదువుదాం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. చాతుర్వర్ణ్యం గుణకర్మ విభాగశః మయా సృష్టం. చాతుర్వర్ణ్యం, 4 వర్ణాలు. ఈ 4 వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 కూడా మయా సృష్టం, నా చేత సృష్టించబడినటువంటివే. ఎలా సృష్టించాను? దానికి ఒక ప్రాతిపదిక ఉంది. ఏ ప్రాతిపదికతో సృష్టించాను? గుణ కర్మ విభాగశ. గుణాలు కర్మలు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ 4 ధర్మాలు అనేటువంటివి సృష్టించా. తస్యాపి కర్తారం, వాటిని కర్తని మాత్రం నేనే. అవ్యయం మాం విద్ధి, వాడి నేను కర్తనే కానీ వాటితో నాకేం సంబంధం లేదు. వాటిని చేయటం వరకే నా బాధ్యత. 4 వర్ణాలు సృష్టించడం వరకే నా బాధ్యత, తయారు చేయటం వరకే బాధ్యత. నాకు ఆ 4 వర్ణాలతో ఏ వర్ణంతోనూ కూడా నాకు సంబంధం లేదు. నేను తీసుకున్నటువంటి ప్రాతిపదిక ఏంటి? గుణ కర్మ విభాగశః. గుణాలు కర్మలు అనేటువంటివి దాన్ని బేస్ చేసుకుని 4 వర్ణాలు సృష్టించాను అన్నాడు. కాబట్టి ఏమిటా 4 వర్ణాలు? చాలా మందికి ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వాళ్ళందరికీ కొంత తెలిసే ఉంటుంది. అది బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర, ఈ 4 రకాలైనటువంటి వర్ణాలు సృష్టించడం జరిగింది. ఇది ఎవరు పెట్టారు? ఇది భగవానుడు స్వయంగా చెప్తున్నాడు, మయా సృష్టం, నేను సృష్టించా. దానికి ఒక పెద్ద కారణం ఉంది, దానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటనేటువంటిది రేపు చూద్దాం మనం, ఎందుకని డీటెయిల్డ్గా డిస్కస్ చేయాలి అది. అందుకని రేపు ఆ కారణం ఏమై ఉంటుంది, ఎందుకు నా విధంగా గుణాలు కర్మలు అనేటువంటి విభజన ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది రేపు చూద్దాం.